తెలంగాణ రాష్ట్రంలో గత 10 రోజులుగా ఏం జరుగుతుందంటే తీన్మార్ మల్లన్న పైన బీసీ ఉద్యమం పైన దాడి జరుగుతూ ఉన్నది. బీసీ ఉద్యమం పైన క్లియర్గా చెప్పాలంటే బీసీ ఉద్యమాన్ని అణిచివేసేందుకు బీసీ ఉద్యమాన్ని ఏ విధంగా కుట్రలు పడితే అణిచివేయచ్చు. నిజంగా ఈ బీసీ ఉద్యమాన్ని ఇంత పెద్ద ఎత్తున తారాస్థాయికి తీసుకుపోవడంలో తీన్మార్ మల్లన్న సక్సెస్ అవుతా ఉన్నాడు. తీన్మార్ మల్లన్న ఎదుగుదలను ఓర్వలేక వీళ్ళు కుట్రలు ఏ విధంగా పడుతున్నారంటే ఇక డైరెక్టు తీన్మార్ మల్లన్న టార్గెట్ చేస్తే కలవదని ఇక డైరెక్ట్ బీసీ ఉద్యమాన్ని టార్గెట్ చేస్తున్నారు. అంటే బీసీ ఉద్యమం కోసం ఒక వ్యక్తి అమరుడైతే ఆ వ్యక్తి మరణాన్ని కూడా కించపరిచే విధంగా హేళన చేస్తూ తీన్మార్ మల్లన్న కావాలనే చేపించిందనే విధంగా ఒక క్రియేట్ చేసే విధానం ఒక ప్రాపగండా క్రియేట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అందులో ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం ఖలీల్ భాయ్. ఈ ఖలీల్ భాయ్ ఏం మాట్లాడతారంటే ఖలీల్ భాయ్ కనీసం ఇంటర్మీడియట్ అన్న సర్టిఫికేట్ ఉన్నదో లేదో కానీ పెద్ద పెద్ద జర్నలిస్ట్ అని పెద్ద నీళ్లు మింగుతారట. ఇక తీన్మార్ మల్లన్న నీళ్లు మింగుతారట. ఇక చేసేదేమో బీసీ ఉద్యమం కానీ బహుజనుల పైన కేసు పెడుతున్నాడు మాట్లాడుతూ ఉన్నాడు. ఖలీల్ భాయ్ నువ్వు అక్కడనే దొరికిపోయినావు, నీ సంగతి చెప్తా. ఇక చూసుకుందాం ఒకసారి దయచేసి మిత్రులారా. ఇక నుంచి రోజుకు ఉంటుంది. మీరు ఎన్ని వీడియోలు పెట్టినా మీకు కౌంటర్ వీడియోస్ ఉంటాయి. మీరు తప్పకుండా నిజాలు ప్రజలకు తెలియజేసే బాధ్యత నాదే. 100కు 100% బీసీ ఉద్యమాన్ని ఆపే కుట్రపడన జరిగితే వానిపైన దాడి చేసే బాధ్యత మాది. ఏది వీడియోల పరంగా దాడి చేసే బాధ్యత మళ్ళీ దాడులు అంటే మీ తారీఖు కాదు, అర్థం పర్థం లేకుండా దాడులు చేసుడు మీ లెక్క కాదు. ఎందుకంటే వ్యూస్ కోసం మల్లన్నను తిట్టడం కోసం ఫేమస్ అవ్వడం కోసం వీడియో చేసిన మీ లెక్క కాదు. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏమంటాడు ఖలీల్ భాయ్ అన్నది.